ఆరోగ్య సురక్ష రెండో దశ క్యాంపులు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సొంత ఊళ్లలోని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జగనన్న మొదలుపెట్టిన మహాయజ్ఞమే జగనన్న ఆరోగ్య సురక్ష. రెండో దశలో రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లో గ్రామాల్లో 10,032, పట్టణాలు నగరాల్లో 3,922, మొత్తంగా 13,954 క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో వారానికి ఒక గ్రామం చొప్పున, మున్సిపాలిటీల్లో వారానికి ఒక వార్డు చొప్పున 6 నెలల్లో అన్ని ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్ తో పాటు 2 స్పెషలిస్ట్ వైద్యులు, పారామెడికల్, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు. ఆరోగ్య సురక్ష తొలి దశలో మొత్తం 12,423 శిబిరాలు ఏర్పాటు చేయగా 1,45,35,705 గృహాలను సందర్శించారు. 60,27,843 ఓపీలు నమోదవ్వగా 6,45,06,018 వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా జగనన్న చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమం ఇది. ప్రజల వద్దకే నాణ్యమైన వైద్యం జగనన్నతోనే సాధ్యమైంది.